తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువ కప్పుకోగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హస్తం గుటికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా మరికొంతమంది కీలక గులాబీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రేపో మాపో కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం నడుస్తోంది. సొంత గుటికి చేరుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆషాఢ మాసం ప్రారంభంలోనే ఆమె తన కుమారునితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టుగా జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారు అనే ప్రచారంతో ఇన్నేళ్లు కష్టపడ్డ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు మా పరిస్థితి ఏంటి సీఎం సార్ అంటూ ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉంటే ఇదేంటని మహేశ్వరం నియోజకవర్గం పార్టీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కష్టకాలంలో మహేశ్వరం నుంచి అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసి ఓటమి చెందిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సబితను తీసుకోవడం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ కేఎల్ఆర్ మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. ఇప్పుడు సబితను తీసుకుంటే పార్టీలో గొడవలు, వర్గ విభేదాల మధ్య కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశమే ఎక్కువగా ఉందంటున్నారు విశ్లేషకులు. 2018లో ఎమ్మెల్యేగా గెలిచాక సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో చేరి మంత్రి అయ్యాక కాంగ్రెస్ కార్యకర్తల, నాయకుల్ని కేసులు పెట్టి వేధించారు అనే ఆరోపణలు ఎక్కువగా ఉండడంతో ఆమె పార్టీ మారుతున్నారు అనే వార్తలతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మరో కీలకమైన నియోజకవర్గం చేవెళ్ల. చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కూడా కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ఇన్ఛార్జ్ అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 5 ఎమ్మెల్యేల్లో ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులకి వలస వచ్చిన ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంతో ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకోనున్న జీవన్ రెడ్డి లాంటి నాయకుల పరిస్థితి పార్టీ మారనున్న వార్తలతో పంచాయతీ ఢిల్లీకి చేరింది. రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల పార్టీ బలపడటం కంటే నష్టం చేకూర్చే అవకాశమే ఎక్కువగా ఉందంటున్నారు విశ్లేషకులు.